వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. టీడీపీ నేత మస్తాన్ యాదవ్ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. మరోవైపు ఏలూరు పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ గోరుముచ్చి గోపాల్ కూడా వైసీపీలో చేరారు. అలాగే బీజేపీ నేత నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య కూడా సీఎం సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి కూడా సీఎం జగన్ను కలిశారు. టీడీపీలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వైసీపీలో చేరిన మస్తాన్ యాదవ్ ఆరోపించారు. టికెట్ల కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తనకు టికెట్ ఇస్తామని ఆశపెట్టి చివరి నిమిషంలో వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కట్టబెట్టారని ఆరోపించారు. బీసీలకు పెద్దపీట వేస్తున్న వైసీపీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు మస్తాన్ యాదవ్. ఒక బీసీ అభ్యర్థిని అన్యాయంగా మోసం చేశారు. బీసీలకే పెద్దపీట వేస్తున్నప్పుడు ఇక్కడ పీట కాదు కదా, సీటు లేకుండా చేయటం వల్ల చాలా మనసు బాధ కలిగింది. చివరి వరకు మమ్మల్ని మీకు సీటు కన్ఫామ్డ్గా రావడానికి వస్తుంది అని ఖచ్చితమైన మాకు మాట ఇచ్చి లాస్ట్లో ఆ మాట జారటం అనేది మా మనసుకు బాధ కలిగింది. కానీ ఒక్క మాట వేరే వాళ్ళకి సీట్ ఇస్తున్నాము, మీకు ఈసారి ఇవ్వలేకపోతున్నాం అనే ఒక మాట కూడా నాతో చెప్పకపోవటం అనేది నాకు చాలా బాధ కలిగింది. యలమంచిలి కారణంగానే తనకు టీడీపీలో టికెట్ రాలేదని గోరుముచ్చి గోపాల్ యాదవ్ ఆరోపించారు. బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచనతోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. కానీ టీడీపీలో ఆ పరిస్థితి లేదన్నారు. టికెట్ ఇస్తామని హామీ ఇచ్చి చివరి నిమిషంలో వేరే వ్యక్తిని ప్రకటించారని అన్నారు. కనీసం తనతో ఇప్పటి వరకు పార్టీ నేతలు సంప్రదించలేదని ఆవేదన వ్యక్తం చేశారు గోపాల్ యాదవ్. నాకు టికెట్ రాకపోవడానికి ముఖ్యంగా ఆయనే కారణం అని చెప్పేసి నేను గట్టిగా బలంగా నమ్ముతున్నా. అసలు బీసీలకు అన్యాయం జరుగుతుందంటే ఆయనే అని చెప్పేసి ఆ పార్టీలోకి అసలు ఎవరు కూడా బీసీలందరూ దూరం అయిపోవటానికి ఆయన అని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఒకే కుటుంబంలో మీ అందరూ చూడండి, బీసీలు అంటే వాళ్ళందరూ ఒకే కుటుంబానికి 4 పదవులు ఇస్తే బీసీలకు న్యాయం చేసినట్ట.